18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నాన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నాన్న బొక్కలేయచ్చు. ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. మీకు అర్థమైనా? సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశం. సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. కొద్దిగా కనుక్కోవాలి. అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి, కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు. నేను చెప్పినట్లు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇది అందుకనే నేను నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను. శశికళారావు గారు కూడా ఇలాగే చేశారు. మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది. మార్పు మీకు కనపడే ఉంటుంది. భోజనాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా. ఓవర్ రేట్ 100% కంట్రోల్ వస్తుందని నేను ఏది అనుకోను. ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది, వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయల టికెట్ పెట్టారు. దాన్ని అది తప్పు అనేది కాదు ఇక సబ్జెక్ట్. 10,000 రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోటా ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 10,000 పెట్టలేదనుకోండి, మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోటా మేము లాక్కుంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా 10,000 రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ ఎమ్మెల్యేలో పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 10,000 టికెట్ లేదనుకో, వీళ్ళంతా ఆ టికెట్ల కోసం పడతారు, ఎమ్మెల్యేలు ఎంపీ. సో ఆ 10,000 రూపాయలు పెట్టారా, 1,00,000 రూపాయలు పెట్టారా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ వచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకున్నారా లేదా అనేది. టికెట్లు భారతదేశంలో నోట్లే కొట్టేస్తారు, టికెట్లు ప్రింట్ కొట్టలేరు అనేది మనం చెప్పలేము. సో ఇలాంటివి జరగకుండా, జరిగాయా లేదో మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడటం తప్పవుతుంది. జరిగినాయా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలా, మనం మాట్లాడటం అవివేకంగా ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ. 100 రూపాయల నోట్లు కొట్టింటే మనం చూసాం, 2,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసింటే మనం చూసాం, పాకిస్తాన్లో ప్రింటే వచ్చింటే చూసాం. ఆఫ్టర్ ఆల్ టికెట్ ప్రింట్ కావాలంటే పెద్ద అగాధం కాదు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏమన్నా టికెట్లు దొంగగా పోయినాయా, వచ్చిన డబ్బులు ఏమైనా డైవర్ట్ అయినా అనేది ఇన్వెస్టిగేషన్. అది తేలినాక దాని మీద వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకచ్చు, అంతే. ఈ సబ్జెక్టు అంతకన్నా ఏం లేదు.